ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఈపీఆర్ అని ఒక గైడ్లైన్స్ వచ్చినాయండి. అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో సేమ్ మీరు ఒక ప్లాస్టిక్ ఓనరు, ఇండస్ట్రీకి ఓనరు, ఒక కవర్స్ తయారు చేస్తారు, లేదా ఒక మిల్క్ ప్యాకెట్స్ తయారు చేస్తారు, లేకపోతే ఇంకొక ఒక దానికి రిలేటెడ్ పెట్ ఇండస్ట్రీ బాటిల్స్, పెట్ డ్రింక్స్ బాటిల్స్ వస్తున్నాయి. చేస్తారు. మీరు ఒక కోకా కోలా ఓనరు, లేదా ఒక పెప్సీ ఓనరు. వాటర్ మీరు బాటిల్స్. ప్రొడ్యూసర్ అనమాట. ఓకే. హౌఎవర్ యు ఆర్ ఏ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్స్ పిఐబిఓ, ప్రొడ్యూసర్స్, ఇంపోర్టర్స్, బ్రాండ్ ఓనర్స్ అని ఒక స్కీమ్ ఉంది. సో ఇండస్ట్రీ ఎవరైనా లైసెన్సింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఇవాళ మీరు 100 టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఇయర్ అనుకుందాం ఒక మెటీరియల్ని. ఆ 100 టన్నులు రాబోయే 5 సంవత్సరాలలో నెక్స్ట్ ఇయర్కి 20 టన్నులు, క్యూములేటివ్గా 40, 60, 80, 100. ఆ 5 ఇయర్స్లో మీరు దాని రీసైక్లింగ్ మెకానిజము చూపించడమే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనమాట.